హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్గా రెండు తెలుగు డబ్బుడు మూవీస్ అయితే ఆన్లైన్లోకి స్ట్రీమింగ్ వచ్చాయి. ఒకటేమో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఫాల్ ఫర్ మీ, ఇంకోటేమో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ది మ్యాప్ దట్ లెట్స్ టు యూ. రెండు కూడా తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉన్నాయి. పైగా రెండు కూడా లవ్ స్టోరీస్ అవయ్యా. ఫాల్ ఫర్ మీ ఏమో ఎరోటిక్ థ్రిల్లర్, ది మ్యాప్ దట్ లెట్స్ టు ఏమో ఒక నార్మల్ లవ్ స్టోరీ. రెండు కూడా లవ్ స్టోరీస్నే, రెండు తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రత్యేకంగా వీడియో ఏం పెడతామని చెప్పేసి రెండు కలిపి ఒకే వీడియోలో అయితే పెడుతున్నా. వీడియో చివరి వరకు చూడండి. రెండు సినిమాల రివ్యూ కూడా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఫస్ట్ మూవీ రివ్యూ వచ్చేసి ఫాల్ ఫర్ మీ. ఇదైతే ప్రెసెంట్ మీకు నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు, ఇండివిజువల్ గానే చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ లిల్లీ తన సిస్టర్ అయిన వెలేరియాని విజిట్ చేయడానికి తన ప్లేస్ కి అయితే వెళ్తుంది అనమాట. అది కూడా ఒక హార్ట్ బ్రేక్ తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత లిల్లీకి అయితే ఒక పని అయితే పడుద్ది. ఆ పని కంప్లీట్ చేసేటప్పుడే టామ్ అనే ఒక పర్సన్ అయితే మీట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది భయ్య. మెయిన్ గా హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ అండ్ బోల్డ్ గా ఉంటుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ కొంచెం సినిమాటోగ్రఫీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. ఒకటి రెండు సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. వీళ్ళు ఎరాటిక్ థ్రిల్లర్ అయితే తీసుకున్నారు కాన్సెప్ట్. అది కొంచెం స్టైలిష్ గా మ్యానిపులేషన్ వైజ్ లో చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్తా. కొన్ని చోట్ల మాత్రమే, అంతకుమించి ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబిలిటీ అయితే ఘోరంగా ఉంటుంది. మీకు ప్లాట్ ఈజీగా గ్యాస్ చేసేస్తారు మీరు. ఆ వెళ్ళి ప్రొసీడింగ్స్ అన్ని కానీ, థీమ్స్ కానీ, ట్రూప్స్ కానీ ప్రతిదీ కూడా ఫెమిలియర్ గానే ఉంటుంది. కొత్తగా అయితే ఏమనిపించదు. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు భయ్య. చాలా సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఇంకా మోటివేషన్స్ కానీ, ఎమోషనల్ ఆర్క్స్ కానీ ఏది కూడా అంత బాగా చూపించలేదు. చాలా న్యూసెన్స్ గా అనిపించింది. ఆ ఎరాటిక్ ఎఫెక్ట్స్ ఇవి ఎక్కువైపోయాయి. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే నచ్చలేదు భయ్య మూవీ. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసుకోండి. ఫ్యామిలీ వాచబుల్ కాదు. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద మ్యాప్ దట్ లెట్స్ టు యూ. ఇదైతే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ ఏం కాదు భయ్య. లవ్ స్టోరీయే. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, ఇంటిమేషన్ కొంచెం రెఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఇబ్బంది పడతారు. మూవీ రన్ టైం అయితే 1 hour 38 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హెదర్ తన ఫ్రెండ్స్ తో అయితే యూరోప్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేయడానికి అయితే వెళ్తుంది అనమాట. ట్రైన్ జర్నీలో బార్సిలోనాకి వెళ్తున్నప్పుడు జాక్ అనే ఒక పర్సన్ అయితే మీట్ అవుతుంది, ఒక ట్రావెలర్ ని. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇందులో లవ్ స్టోరీతో పాటు మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఇంకోటి ఉంటుంది. అది చెప్పేస్తే స్పాయిలర్ అవుతుంది, అందుకే చెప్పట్ల. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సినిమాటిక్ చార్మ్ భయ్య. స్టన్నింగ్ యూరోపియన్ విజువల్స్ అయితే ఉంటాయి. ఎమోషనల్ ఆర్క్ కూడా ఉంటుంది. అండ్ కెమిస్ట్రీ బిట్వీన్ మెయిన్ లీడ్స్ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా బాగుంటుంది. లవ్, మొరాలిటీ అండ్ సస్పెన్స్ వీటన్నిటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. ఈ థీమ్స్ అన్నిటిని కూడా జెన్జీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అంటే ప్రెజెంట్ యూత్ కి బాగా వర్కౌట్ అవుద్ది ఎమోషనల్ డెప్త్ ఆర్క్ అండ్ ఈ మూవీ స్టోరీ పరంగా. అండ్ కొంచెం రిఫ్రెషింగ్ టోన్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. కొన్ని కొన్ని చోట్ల మంచి మంచి సీన్స్ అయితే పడ్డాయి. నాకైతే బాగా వర్కౌట్ అయినాయి. అవి ఏదో టైం పాస్ అయితే అయిపోయింది నాకు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ గా లవ్ స్టోరీ కదా, కొంచెం ఫార్మాలిటిక్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది భయ్య. అంటే ఇంతకు ముందు ఎలాంటి చూడలేదంటే అంత ఏం లేదు, ఇలాంటివి చాలానే చూసేసాం. సో ఫార్మాలిటిక్ స్ట్రక్చర్ అయితే ఉంది. కొత్తగా ఏం ప్రెజెంట్ చేయలేదు. నాకైతే ఇదైతే పర్లేదు, ఓకే ఓకేష్ అనిపించింది భయ్య. ఈ మూవీ అయితే మీకు ఫాల్ ఫర్ మీ కన్నా కూడా ఈ మ్యాప్ దట్ లెట్స్ టు యూ కొంచెం పర్లేదు అనిపించింది. యావరేజ్ గా చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. ఇదైతే ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.